తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. Ready. Good evening and welcome to Exclusive Drive with me Avinash Jangama on 4 sides. దేశాల మధ్య ఐక్యతను చాటి చెప్పేందుకు క్రీడలు, ఇరు దేశాల క్రీడాకారులు ఒకరి పట్ల ఒకరు స్నేహ సమానత్వాన్ని కలిగి ఉండేందుకు తోడ్పడతాయి. ఒకరి పట్ల ఒకరు గౌరవ అభిమానాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు. దేశాల మధ్య శత్రుత్వం కంటే మిత్రత్వమే ఉంటుంది. దేశాల మధ్య ఔన్నత్యాన్ని కాపాడుకుంటూనే పరిస్థితులకు అనుగుణంగా క్రీడాకారుల మధ్య క్రమశిక్షణను నెలకొల్పేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి క్రీడలలోనూ క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థాయి ప్రదర్శనను ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఈసారి ఛాంపియన్షిప్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. 8 దేశాలు పాల్గొంటున్న ఈ ట్రోఫీలో హైబ్రిడ్ మోడ్లో దుబాయ్లో ఆడేందుకు భారత్ అంగీకరించింది. కరాచీలోని నేషనల్ స్టేడియంపై పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలను ప్రదర్శించి కేవలం భారత జెండాను ప్రదర్శించకపోవడంపై పీసీబీపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం భద్రత దృష్ట్యా తమ జట్టును దాయాది దేశానికి పంపించడం లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దానిని అర్థం చేసుకోవాల్సిన పీసీబీ భారత జెండాను ఎగరవేయకపోవడంపై భారత్ తమ అసంతృప్తిని వెలిబుచ్చింది. ఐసీసీ ఇచ్చిన అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకున్నప్పటికీ పీసీబీ తమ వక్రబుద్ధిని చూపిస్తుంది. భారత్ మాత్రం ఐసీసీ ఆదేశాలను పాటిస్తూ హైబ్రిడ్ మోడ్లో తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది. భారత టీం తమ దేశానికి రాకపోవడంపై పాక్ గురుగా ఉండడం సహేతుకం కాదు. క్రీడలలో ఇలాంటి చర్యలకు తావులేదు. పీసీబీ ఎప్పుడూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక వద్ద కనిపించినప్పటికీ భారత్ జెండా కనిపించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావించినట్లు అవుతుంది. కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తుంది. పాక్ వక్రబుద్ధిని మరోసారి ఛాంపియన్షిప్ ట్రోఫీ వేదికగా బయట పెట్టడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జెండా లేకపోవడం వెనుక ఖచ్చితంగా ఆయన కారణం తెలియకపోయినా భారత జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచ్ అన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడుతూ ఉండటం దీనికి కారణం కావచ్చేమో. తేల్చి చెప్పాల్సిన బాధ్యత పీసీబీదే అయినప్పటికీ ఐసీసీ ఆదేశాలను మాత్రమే భారత్ పాటిస్తూ ఉందనటంలో సందేహమే లేదు. ఈ టోర్నీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్లకు కరాచీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.
మొత్తం 8 దేశాలు పాల్గొంటున్న ఈ ట్రోఫీలో 2 గ్రూపులుగా పోటీ పడనున్నాయి. 2 గ్రూపుల్లోనూ టాప్ 2 జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీఫైనల్లో గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. లీగ్ స్టేజిలో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. టీమిండియా ఈ నెల 20, 23తో పాటు మార్చి 1న తన లీగ్ మ్యాచ్లను ఆడనుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో రోహిత్ సేన తలపడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో నరాల ఉత్కంఠ మాత్రం చోటు చేసుకుంటుంది. పోటీలో నువ్వా నేనా అన్నట్లుగా క్రికెట్ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చివరి వరకు సస్పెన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పడం కొంతమేరకు కష్టమైనప్పటికీ భారత్ మాత్రం విజయం సాధించాలని కోరుకుందాం. వాస్తవంగా క్రీడాకారులు ఆ రోజు చూపించిన పర్ఫార్మెన్స్ పైనే విజయావకాశాలు ఉంటాయి. అంతేకాని లక్ మీద మాత్రం ఆధారపడి ఉండదు. అంతర్గతంగా పాకిస్తాన్లో జరుగుతున్న కుమ్ములాటల కారణంగా ఏ దేశమైనా క్రీడల కోసం పాకిస్తాన్లో అడుగు పెట్టాలంటే కొంత భయమే. ఆయా దేశాలు తగు జాగ్రత్త చర్యలు చేపడితేనే ఆయా జట్లు పాల్గొంటాయి. ఇందుకు ఐసీసీ ముందుగానే భద్రతా పరిస్థితులను అంచనా వేశాకే పాకిస్తాన్లో ఛాంపియన్షిప్ ట్రోఫీని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే భారత్, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా భారత్ జట్టు ఆ దేశంలో అడుగు పెట్టదని బీసీసీఐ ముందుగానే ప్రకటించింది. ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. దీనిని సద్వినియోగం చేసేందుకు అన్ని దేశాలు ఐసీసీకి అవకాశం ఇచ్చింది. 2009లో పాకిస్తాన్లో ఆడేందుకు వచ్చిన శ్రీలంక టీంపై దాడులు జరిగిన సంగతి మర్చిపోలేం కదా. ఛాంపియన్షిప్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక వద్ద కనిపించినప్పటికీ భారత్ జెండా కనిపించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావించినట్లవుతుంది. కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు. పాక్ వక్రబుద్ధిని మరోసారి ఛాంపియన్షిప్ ట్రోఫీ వేదికగా నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ జెండా లేకపోవడం వెనుక ఖచ్చితంగా అనేక కారణాలు తెలియకపోయినా భారత జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచ్లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడుతూ ఉండడం దీనికి కారణం కావచ్చేమో. తేల్చి చెప్పాల్సిన బాధ్యత పీసీబీదే అయినప్పటికీ ఐసీసీ ఆదేశాలను మాత్రమే భారత్ పాటిస్తూ ఉందనటంలో సందేహమే లేదు. ఈ టోర్నీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్లకు కరాచీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. మొత్తం 8 దేశాలు పాల్గొంటున్న ఈ ట్రోఫీలో 2 గ్రూపులుగా పోటీ పడుతున్నాయి. ఈ 2 గ్రూపుల్లోనూ టాప్ 2 జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీఫైనల్లో గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. లీగ్ స్టేజీలో ప్రతి జట్టు 3 మ్యాచ్ల్లో ఆడవలసి ఉంటుంది. టీమిండియా ఈ నెల 20, 23తో పాటు మార్చి 1న తన లీగ్ మ్యాచ్లను ఆడనుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో రోహిత్ సేన తలపడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో నరాల ఉత్కంఠ మాత్రం చోటు చేసుకుంటుంది. పోటీలో నువ్వా నేనా అన్నట్లుగా క్రికెట్ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చివరి వరకు సస్పెన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పడం కొంతమేరకు కష్టమైనప్పటికీ భారత్ మాత్రం విజయం సాధించాలని కోరుకుందాం. వాస్తవంగా క్రీడాకారులు ఆ రోజు చూపించే పర్ఫార్మెన్స్ పైనే విజయావకాశాలు కూడా ఉంటాయి. అంతేకాని లక్ మీద మాత్రం ఆధారపడి ఉండదు. అంతర్గతంగా పాకిస్తాన్లో జరుగుతున్న కుమ్ములాటల కారణంగా ఏ దేశమైనా క్రీడల కోసం పాకిస్తాన్లో అడుగు పెట్టాలంటే కొంత భయమే. ఆయా దేశాలు తగు జాగ్రత్తలు చర్యలు చేపడితేనే ఆయా జట్లు పాల్గొంటాయి. ఇందుకు ఐసీసీ ముందుగానే భద్రతా పరిస్థితులను అంచనా వేశాకే పాకిస్తాన్లో ఛాంపియన్షిప్ ట్రోఫీని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే భారత్, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా భారత్ జట్టు ఆ దేశంలో అడుగు పెట్టదని బీసీసీఐ ముందుగానే ప్రకటించింది. ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించి
నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీనిని సద్వినియోగం చేసేందుకు అన్ని దేశాలు ఐసీసీకి అవకాశం ఇచ్చింది. 2009లో పాకిస్తాన్లో ఆడేందుకు వచ్చిన శ్రీలంక టీంపై దాడులు జరిగిన సంగతి మర్చిపోలేం కదా. క్రీడల్లో రాజకీయాలకు అవకాశం లేదు. కేవలం తమ పోరాట స్ఫూర్తిని క్రీడలోనే అత్యున్నత స్థాయి నైపుణ్యాలతో మాత్రమే ప్రదర్శించాలి. గెలుపు కోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాయి. బెట్టింగ్లకు ఆస్కారం లేకుండానే ప్రపంచ స్థాయి జట్లు అనేక జాగ్రత్తలను తీసుకుంటాయి. క్రీడాకారులు సైతం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారానే క్రీడాభిమానుల అభిమానాన్ని కూడా పొందుతారు. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.